హలో అండి, అందరికీ నమస్తే. మేము పురుడు చేసుకుంటున్నాము. లైక్ దీన్ని 9th డే చేసుకుంటారు, 11th డే చేసుకుంటారు, 13th డే చేసుకుంటారు. సో ఆడ్ డేస్లో చేసుకుంటారు కాబట్టి మేము 11th డే చేసుకుంటున్నాం. ఇలా ఎందుకు చేసుకుంటారు అనేది నాకు కూడా పూర్తిగా తెలీదు, బట్ నాకు కొంచెం తెలుసు. మన పెద్దవాళ్ళు ఇలా డెలివరీ అయిన తర్వాత అంటూ అంటారు. సో ఆ అంటుని తొలగించుకోవడం అనేది పురుడు అంటారు అని నేను అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్డ్గా మీకెవరికన్నా తెలిస్తే నాకు కొంచెం చెప్పండి. నేను ఇలా కింద కూర్చోలేదు, పైన కూర్చున్నాను అనుకోకండి. నాకు సిజేరియన్ అయింది కాబట్టి నేను కింద కూర్చోకూడదు. అందువల్ల నేను పైన చైర్లో కూర్చున్నాను, మా హస్బెండ్ కింద కూర్చున్నారు. ఈ పురుడులో గణపతి పూజ చేసుకుంటాము. బికాస్ ఏ మంచి కార్యమైనా ఆయన పూజతోనే స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ అయితే మంచిగా గణపతి పూజ చేసేస్తున్నారు మా పూజారి గారు. ఈ పూజారి గారు ఏంటంటే మాకు చాలా వివరంగా చెప్తారు. పూజ చేసేటప్పుడు ఏదైనా సరే ప్రతి ఒక్కటి వివరించి చెప్తారు. ఏ డౌట్స్ అడిగినా సరే ఓపిక్గా చెప్తారు. అలానే మధ్యలో కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. మా బేబీకి మా అత్తగారు అప్పుడే స్నానం చేయించారు పూజకి ముందు. అందుకే హ్యాపీగా నిద్రపోతుంది. అంటే ఆ స్నానం చేయించే ముందు కూడా నిద్రపోతూనే ఉన్నింది. ఇప్పుడు ఈ పూజలో మంత్రాలకి పాజిటివ్ ఉండడంతో తనకేదో లాలిపాటలాగా అనిపించినట్లుంది. అందుకే హ్యాపీగా చెర్రీలో నిద్రపోతుంది. ఇలాంటి పూజలన్నింటినీ కూడా చాలా కాన్సన్ట్రేషన్తో చాలా ఫోకస్డ్గా చేయాలి. బికాస్ మధ్యలో మనకు కూడా మంత్రాలు ఇస్తారు కదా, వాటిని పలకాలి అని అంటే ఫస్ట్ మనకు నోరు తిరగాలి కదా. పర్వాలేదు, మా చెర్రీకైతే ఈ పూజని ఇలా చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ పూజలో మొత్తం అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం అంటుపోవాలని చెప్పేసి పుణ్యావచనం నీళ్లు చల్లుతారు. సో ఆ పుణ్యావచనం నీళ్ళకి మంచిగా పూజ చేస్తారనమాట. ఆ పుణ్యావచనం నీళ్లు చల్లుకుంటే ఇంటికి అలానే ఇంట్లో ఉన్న మనుషులందరికీ కూడా అంటు అనేది పోతుంది. అప్పటి నుంచి మనం పూజ చేసుకోవచ్చు. ఆడవాళ్ళు కుంకుమ బొట్టు పెట్టుకొని, పూలు పెట్టుకొని అప్పటి నుంచి అన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో వాళ్ళు. సో ఈ 11 days కూడా పూజ చేయకపోవడం చెర్రీకి చాలా డిసప్పాయింట్గా అనిపించింది అనమాట. ఏదో లోటుగా ఉంది నాకు అన్నట్లు అతను ఫీల్ అవుతూ ఉండేవాడు. సో ఈ పూజ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఇంట్లో పూజ చేసుకోవచ్చు. బికాజ్ పూజ చేసిన తర్వాత ఇల్లంతా ఒక పాజిటివిటీతో నిండిపోతుంది. సో అది చాలా ఇష్టం చెర్రీకి. ఈవెన్ ఈ పురుడు పూజను కూడా ఇలా చేసుకోవడానికి కారణం కూడా చెర్రీ ప్లానే అన్నమాట. ఇలా మంత్రాలు చదువుతూ పూజ చేసుకుంటే ఎక్కడన్నా ఏదన్నా నెగిటివిటీ ఉంటే మొత్తం పోయి మంచిగా పాజిటివ్గా ఉంటాము. అలానే మా బిడ్డ వచ్చిన తర్వాత మొదటి పూజ కాబట్టి ఇంకా పాజిటివ్గా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే ఇట్లా మంచిగా ప్లాన్ చేసుకొని పూజ చేయించుకుంటున్నాం.
ఈ పూజ అయ్యే వరకు, అంటే పుణ్యవచనం నీళ్లు చల్లేంత వరకు మేము కొత్త బట్టలు వేసుకోకూడదు, ఏ మంచి కార్యాలు కూడా స్టార్ట్ చేసుకోకూడదు అనమాట. అందుకని నేను, చెర్రీ, బేబీకి కూడా యూజ్డ్ క్లాత్సే వేసుకున్నాం. అదిగోండి, అక్కడ ఆ టెంకాయ పైన ఒక తాడు లాంటిది కనిపిస్తుంది కదా, దాన్ని జిల్లేడి మొలతాడు అంటారు. దానికి మంచిగా పూజ చేసి, పూజ అయిపోయిన తర్వాత బేబీకి కడతారు. అలా కట్టడం వల్ల బేబీ హెల్దీగా ఉంటుంది అన్నారు. ఇంకా మీకేమన్నా కొత్త పాయింట్స్ తెలిస్తే నాకు చెప్పండి. ఈ థింగ్ని మాత్రం చాలా ఫోకస్డ్గా చేయాలి. ఒక పజిల్, ఒక గేమ్ లాగా అనిపించింది నాకు చూస్తుంటే. అందుకే ఇందాక చెప్పాను కదా, పూజ చేసేటప్పుడు చాలా ఫోకస్డ్గా ఉండాలి, కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి అని. ఇలాంటి వాటి కోసమే. ఎంతైనా కూడా ఇవన్నీ మాకు కొత్తగా కనిపిస్తున్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఒకటి చెప్పడం మర్చిపోయాను. బేసిక్గా పూజలు అన్నప్పుడు అండ్ వ్రతాలు అన్నప్పుడు, అలా అన్నప్పుడు దేవుడి ఫొటోస్ కానీ, దేవుడి విగ్రహాలు కానీ అట్లా పెట్టుకొని చేస్తాం కదా. బట్ ఈ పూజకి మాత్రము ఏ దేవుడి ఫోటో లేదా ఏ దేవుడి విగ్రహం కూడా పెట్టకూడదు. బికాజ్ చెప్పాను కదా, మనం మంచి కార్యాలు ఏదైనా స్టార్ట్ చేయాలి, ఏదైనా పాజిటివ్ స్టార్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఈ పూజ అవ్వాలి. అండ్ ఈ పూజకి మనము స్టార్టింగ్ గణపతి పూజ చేసుకుంటున్నాం కదా, ఆ గణపతి దేవుణ్ణి ఎలా చేశారు అని అంటే, చిన్న పసుపు ముద్దని తయారు చేసి కొన్ని మంత్రాలు చదివి ఆ పసుపు ముద్దలో గణపతిని ఆవాహం చేయించారు. అలానే పుణ్యవచనం నీళ్ళని కూడా మంత్రాలు చదివి గంగాదేవిని ఆవాహించారు. ఇవన్నీ కూడా నాకు మా పూజారి గారే చెప్పారు. అంటే మనం ఏ దేవుడి పటాలు, ఏ దేవుడి విగ్రహాలు పెట్టకూడదు కాబట్టి ఈ విధంగా మా పూజారి గారు చేయించారనమాట. మేమే కాదు, మా బేబీ కూడా తన ఫేస్ని కొన్ని రోజుల తర్వాత రివీల్ చేస్తాను అని చెప్పి ఫేస్ మీద చేయి పెట్టుకొని పడుకోనుంది. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పుణ్యవచనం నీళ్లు చల్లడానికి పూజారి గారు కూడా రెడీ అయిపోయారు. సో ఇల్లంతా కూడా పుణ్యవచనం నీళ్లు చల్లేసి ఇంట్లో ఉన్న నెగిటివ్, అంటూ ఇవన్నీ కూడా తొలగించడానికి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా నుండి మా ఇంట్లో మంచిగా పూజలన్నీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు.
ఈ విషయం వల్ల చెవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా నుంచి ఇంట్లో పూజ స్టార్ట్ చేసుకోవచ్చు, ఇల్లంతా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అని. సో ఇదండి మొత్తానికి వీడియో. థ్యాంక్ యూ సో మచ్.